హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. అంటే మొత్తం 1730 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ కావాలన్నట్లుగా, అంటే పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పేసి జీవో అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 65 అనమాట. అండి ఈ 65లో చూసుకున్నట్లయితే కనుక లా నుంచి మనకి అంటే హోమ్ కోర్ట్స్ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 96 డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట. అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఈ 96లో మనకి 12 వచ్చేసి డిస్టిక్ క్యాడర్ ఆఫ్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జెస్ అనేటువంటిది. నెక్స్ట్ 25 అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక క్యాడర్ ఆఫ్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్. నెక్స్ట్ అండ్ 59 వచ్చేసి ద క్యాడర్ ఆఫ్ సివిల్ జడ్జ్ అట్ ది స్టేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టాఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వేయడం జరిగిందనమాట. అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక టోటల్గా మనకి 96 కోర్ట్స్ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అనేటువంటిది ఇస్తున్నాయి. దాంతోపాటుగానే 1730 పోస్టులు అనేటువంటిది క్రియేషన్ ఆఫ్ పోస్ట్స్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇక్కడ కింద అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక స్టాఫింగ్ ప్యాటర్న్ ఫర్ ద కోర్ట్ ఆఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి అనేటువంటిది వేయడం జరిగిందనమాట. ఇది టేబుల్ 1 అనమాట. అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకు టోటల్గా 13 పోస్ట్స్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగిందనమాట. అండి ఈ 13 క్యాడర్స్కి సంబంధించినటువంటి పోస్టులు, ఆ పోస్టులు ఉన్నటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నటువంటి దాన్ని మనకి క్లియర్గా మెన్షన్ చేస్తూ వేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ జడ్జ్ అనమాట. అండి డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ అనమాట. అండి వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 1,44,840 నుంచి 1,94,660 వరకు ఉంటుంది. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓకి సంబంధించినటువంటి ఒక పోస్టు 65,360 రూపాయల నుంచి 1,54,980 పోస్టులు రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరుగుతుంది. సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్ 45,830 రూపాయల నుంచి 1,30,580 రూపాయలు ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ యూడీబీసీ అనమాట. అండి 34,580 రూపాయల నుంచి 1,07,210 రూపాయలు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అసిస్టెంట్ అనమాట. అండి సో ఒక పోస్ట్ ఉంటుంది 45,830 రూపాయల నుంచి 1,30,580 రూపాయలు అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. అండి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు ఉంటుంది. టైపిస్ట్కి వచ్చేసి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు. అంటే టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది సేమ్ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 3 పోస్టులు, టైపిస్ట్కి వచ్చి 2 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. అండి నెక్స్ట్ ఎగ్జామినర్కి వచ్చేసి ఒక పోస్ట్ అనమాట. అండి ఎగ్జామినర్కి కాపీస్ట్ ప్రాసెస్ సర్వర్కి చూసుకున్నట్లయితే కనుక సేమ్ పే స్కేల్ అనమాట. అండి 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉంటుంది. ఎగ్జామినర్ వచ్చేసి ఒక పోస్టు, కాపీస్ట్కి వచ్చి ఒక పోస్టు, ప్రాసెస్ సర్వర్స్కి వచ్చేసి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. అండి రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్స్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. అండి 20,000 రూపాయల నుంచి 61,960 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరుగుతుంది అనమాట. అండి టోటల్గా 21 క్రియేషన్ ఆఫ్ పోస్ట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. అండి సో దానికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దానికి సంబంధించిన ఫర్నిచరు, అలాగనే కాంటిగ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే కనుక స్టాఫింగ్ ప్యాటర్న్ ఫర్ ద కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ సంబంధించినటువంటిది అనమాట. అండి ఇది టేబుల్ 2 అనమాట. అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఒక పోస్ట్ ఉంటుంది 1,11,000 నుంచి 1,63,030 రూపాయలు ఉంటుంది. సీనియర్ సూపరింటెండెంట్ ఒక పోస్టు 45,830 రూపాయల నుంచి 1,30,500 రూపాయలు పే స్కేల్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనమాట. అండి ఒక పోస్ట్ వేయడం జరిగింది 38,720 రూపాయల నుంచి 1,18,390 రూపాయలు ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అనమాట. అండి 34,580 రూపాయల నుంచి 1,07,210 రూపాయలు ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 3 పోస్టులు వేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ టైపిస్ట్, అలాగనే ఫీల్డ్ అసిస్టెంట్, ఈ మూడింటికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది ఒకటేలాగా ఉంటుంది అనమాట. అండి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 3 పోస్టులు, టైపిస్ట్కి వచ్చి 2 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి ఒక పోస్ట్ వేయడం జరిగింది అనమాట. అండి వీరి యొక్క పే స్కేల్ 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జామినర్ కాపీస్ట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటిది పే స్కేల్ అనేటువంటిది ఒకటేలాగా ఉంటుంది అనమాట. ఎగ్జామినర్ ఒక పోస్టు, కాపీస్ట్ ఒక పోస్టు, ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 4 పోస్టులు అనమాట. అండి పే స్కేల్ వచ్చేసి 23,780 రూపాయల నుంచి 76,000
730 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరుగుతుంది. రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి ఒక పోస్ట్ వేయడం జరిగింది 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు అనేటువంటిది ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 20,000 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. 20,000 నుంచి 61,960 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. సేమ్ పే స్కేల్ అనేటువంటిది అందరికీ సేమ్గా ఉంటుందండి. అయితే మనకి జడ్జిలకు సంబంధించినటువంటిది మాత్రమే పే స్కేల్ అనేటువంటిది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేసేసి మనకి స్టాఫ్ ప్యాట్రన్ ఫర్ ద కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ సంబంధించినటువంటిది అనమాట అండి. సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ 1 ఒక పోస్టు 74,840 రూపాయల నుంచి 1,36,520 రూపాయలు ఉంటుందన్నమాట అండి. సూపరింటెండెంట్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు 44,570 రూపాయల నుంచి 1,27,240 రూపాయలు ఉంటుందన్నమాట అండి. 480 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్టు 34,580 రూపాయల నుంచి 1,07,210 రూపాయలు ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అడ్మిన్స్ అనమాట అండి. సో వీరి యొక్క పే స్కేల్ అనేటువంటి సేమ్ ఉంటుంది 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు ఉంటుంది. పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులు, టైపిస్ట్ 2 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ అడ్మిన్స్కి 2 పోస్టులు అనమాట అండి. ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 3 పోస్టులు అనమాట అండి. 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయలు ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక పోస్ట్ అనమాట అండి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన చూసుకున్నట్లయితే 20,000 నుంచి 61,960 రూపాయలు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి పోస్టులకు సంబంధించినటువంటి సాగ్రిగేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఎగ్జిస్టింగ్ క్యాడర్ స్ట్రెంత్ వచ్చేసి 176 డిస్ట్రిక్ట్ జడ్జి అంటే 12 అనేటువంటిది ఖాళీలో ఉన్నట్టుగా తెలపడం జరిగింది అనమాట. అడిషనల్గా చేస్తున్నట్లుగా చేయడం జరిగింది. సో స్ట్రెంత్ అనేటువంటిది 188 చేరడం జరుగుతుంది అనమాట అండి. సివిల్ జడ్జి సీనియర్ చూసుకున్నట్లయితే కనుక 138 ఉంటే 25 పెంచడం జరిగింది, 123 అవడం జరుగుతుంది అనమాట అండి. సివిల్ జడ్జి జూనియర్ చూసుకున్నట్లయితే కనుక 329 పోస్టులు ఉంటే ఇంకో 59 రూపాయలు కలుపుతూ 59 పోస్టులు కలుపుతూ 388 అనేటువంటిది పోస్ట్ అనేటువంటి స్ట్రెంథనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అంటే ఈ రకంగా మనకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ 96 కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్ట్రెంత్ అనేటువంటిది ఈ రకంగా సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి. సో వెరసి మనకు చూసినట్లయితే కనుక 1,730 పోస్టులు అనేటువంటిది వస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఏ జిల్లాలకు గాను ఈ పోస్టులు అనేటువంటిది వర్తిస్తాయని మనం చూసుకున్నట్లయితే కనుక క్యాడర్ స్ట్రెంత్ సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే కనుక కోర్ట్స్ అనేటువంటిది రికమెండెడ్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ క్యాడర్ సంబంధించినటువంటి జడ్జిలు వచ్చేసి ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం ఈ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. వైఎస్ఆర్ కడప టోటల్గా 12 అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అలాగనే సీనియర్ డివిజన్ సివిల్ జడ్జికి సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎన్ని ఇచ్చారని చూసుకున్నట్లయితే కనుక 25 ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జూనియర్ డివిజన్ జడ్జి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మ్యాజిస్ట్రేట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తం ఎన్ని రిలీజ్ అయినాయని చూసుకున్నట్లయితే 59 అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో 59 అంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక ఇవి ఎట్లా సాగ్రిగేట్ అయ్యింది అనేటువంటిది జడ్జిలకు సంబంధించినటువంటిది ఇక్కడ మీకు చూపిస్తానండి. సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సివిల్ జూనియర్ జడ్జి అనేటువంటిది డివిజన్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 59 పోస్టులు ఇచ్చారు, 25 పోస్టులు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ జడ్జి వచ్చేసి 12 పోస్టులు ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ జడ్జిలకు సంబంధించినటువంటి 12 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 25 ఉన్నాయి. ఇందులో జూనియర్ సంబంధించి చూసుకున్నట్లయితే 59 ఉంటుంది అనమాట. సో ఈ రకంగా ఈ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇంతమంది జడ్జిలు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వేరాస్ మనకి ఈ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో ఈ ప్యాటర్న్ సంబంధించినటువంటి మెంబర్స్ కావాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో వీరిని ఎంతమంది అయితే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఎక్స్ప్లోర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా పోస్ట్ సాగ్రిగేట్ అనేటువంటిది అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే జాబ్స్ మేళా అనేటువంటిది మనం చెప్పొచ్చు అనమాట అండి. ఎందుకంటే హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది 300 పోస్టులతోటి. అలాగనే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటి 1730 పోస్ట్ సంబంధించి జీవో రిలీజ్ అయిందంటే జీవో తర్వాత వెంటనే మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు కాబట్టి సో విత్ ఇన్ నో టైం మనకి డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేశారు. హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ రకంగా ఉంటే కనుక తెలంగాణలో ఇంకా దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి
ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా రాలేదు. ఓటీఆర్ అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఓటీఆర్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. ఏప్రిల్ 10 తోటి లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇది మిస్ అయినట్లయితే కనుక వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ కాదనమాట అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు మీ ఓటీఆర్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.